This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్స్ ఉద్యోగాల కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే ఇస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. మీకు ఎలాంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదు, చిన్న రాత పరీక్ష పెట్టి సెలెక్షన్ చేస్తారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ వ్యవసాయ శాఖ నుంచి అఫీషియల్గా 12th పాస్ అయిన వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000 వరకు జీతం అయితే ఇస్తారు. దీనికి సంబంధించి కూడా డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని కూడా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఐఐటి మద్రాస్ వాళ్ళు, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళు అయితే నాన్ టీచింగ్ వేకెన్సీస్ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ కానీ ఈ డీటెయిల్స్ మొత్తము వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా పొందొచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. అదే లింక్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నోటిఫికేషన్ ఫస్ట్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. ఈ ఆపర్చునిటీ మీకు ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. నాన్ టీచింగ్ విభాగంలో రకరకాల వేకెన్సీస్కి. ఇందులో డిప్లొమా చేసిన వాళ్ళకు, గ్రాడ్యుయేషన్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళ వరకు వేకెన్సీస్ ఉన్నవి. 0 నుంచి 15 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. అంటే ఫ్రెషర్స్కి ఉన్నవి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నవి. అండ్ శాలరీస్ వచ్చేసి లెవెల్ 3 నుంచి లెవెల్ 12 వరకు శాలరీస్ అయితే ఇస్తారు. ఇవి మీకు పర్మనెంట్ జాబ్స్. సో మంచి జాబ్స్, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకోకండి. శాలరీ డీటెయిల్స్ చూస్తే పోస్ట్లను బట్టి శాలరీ వేరీ అవుతుంది. ఫస్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 3 ప్రకారం బేసిక్ పేనే 21,700 ఇస్తారు. అండ్ జూనియర్ ఇంజనీర్కి అయితే లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే 35,400 ఉంటుంది. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ కానీ ఏడబ్ల్యూ కానీ టెక్ ఆఫీసర్కి అయితే లెవెల్ 10 ప్రకారం బేసిక్ పేనే 56,100 ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంకా అదర్ ఆఫీసర్ వేకెన్సీస్కి లెవెల్ ప్రకారం 67,700 ఉంటుంది. నెక్స్ట్ డిప్యూటీ రిజిస్టర్ ఇంకా సీనియర్ టెక్ ఆఫీసర్ ఉద్యోగాలకి లెవెల్ 12 ప్రకారం బేసిక్ పైన 78,800 ఇస్తారు. సో వీటికి అదనంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అలవెన్సెస్ అన్ని పొంది మీరు ఈజీగా ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 50,000 వరకు జీతం అయితే పొందొచ్చు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే మీకు వేకెన్సీ అయితే హ్యూజ్గా అయితే లేవు. టోటల్ 37 వేకెన్సీస్ ఉన్నవి. ఇందులో ఎక్కువగా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయి, 12 వేకెన్సీస్ ఉన్నవి. ఇంకా మిగతా వాటిలో అయితేనేమో మీకు జూనియర్ ఇంజనీర్ నుంచి 9, ఈ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ నుంచి 8 ఉన్నవి. మిగతా మొత్తం సింగిల్ డిజిట్లో ఉన్నవి. సో పోస్ట్ తక్కువగా ఉన్నాయని బాధపడకండి. మంచి జాబ్స్ మీ గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఒకసారి అవకాశాన్ని అయితే యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే యాక్చువల్గా మ్యాక్సిమం అన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఎక్సెప్ట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు. చూడొచ్చు, ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 60% ఆఫ్ మార్క్స్తో కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఈ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అవసరం లేదు. కానీ మిగతా అన్ని పోస్టులకి చూడండి, డిప్యూటీ రిజిస్టర్కి 5 years ఎక్స్పీరియన్స్, మాస్టర్స్ డిగ్రీతో పాటు 5 years ఎక్స్పీరియన్స్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్స్కి బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సితో పాటు 5 to 8 years ఎక్స్పీరియన్స్. ఇంకా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి బీఈ, బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ చేసి 8 year ఎక్స్పీరియన్స్. ఇలా అన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 26th October 2025 కల్లా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. అండ్ మ్యాక్సిమం ఏజ్ గ్రూప్ ఏలో 1 to 7 పోస్టులకి 45 నుంచి పోస్టులను బట్టి 56 వరకు ఉంటుంది. గ్రూప్ బి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగానికి మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 32 ఉంటుంది. గ్రూప్ సి జూనియర్ అసిస్టెంట్కి అయితే 27 ఉంటుంది. ఇంకా కేటగిరీని బట్టి ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years, ఓబీసీ వాళ్ళకు 3 years. అలా మీకు ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
ఒక మెరిట్ లిస్ట్ అయితే సెలెక్షన్ చేస్తారు. సో ఫైనల్ సెలెక్షన్ మాత్రం క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ వీటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఈ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకొని ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఈ రిటర్న్ స్కిల్ టెస్ట్ అయితే ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది ఇంగ్లీష్ ప్యాటర్న్లో. ఇంకా ఇంటర్వ్యూ వచ్చేసి మీకు ఈ కమ్యూనికేషన్ ఇంకా డొమైన్ నాలెడ్జ్ ఎంత ఉందని చెప్పి టెస్ట్ చేయడానికి మాత్రమే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేసి 24th సెప్టెంబర్ 2025 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్ మీకు 27th సెప్టెంబర్ 2025 నుంచి 26th అక్టోబర్ 2025 వరకు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే రిజిస్టర్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాలి. సో మీకు నేను ఇదే వీడియోలో ఎలా చేసుకోవాలని చెప్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా మీకు ఎగ్జామ్కి సంబంధించి, ఇంటర్వ్యూకి సంబంధించి డేట్స్ అయితే ఇవ్వలేదు, వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఫస్ట్ SC, ST, PWBD ఉమెన్స్కి అయితే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సో మీరైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత గ్రూప్ B అండ్ గ్రూప్ Cలో 8 and 9 పోస్టులకి 600 ఉంటుంది మిగతా వాళ్ళకి. తర్వాత మిగతా పోస్టులకు అన్నిటికీ 1200 ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ లేని వాళ్ళైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు కూడా మాకు ఇంట్రెస్ట్ ఉండి మంచి ఐఐటీలలో నాన్ టీచింగ్ దాంట్లో జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఈ అప్లికేషన్ ఫీ అనేది వీళ్ళు అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ, మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు పే చేయాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలని ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన recruit.iitm.ac.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది. అదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025 సెలెక్ట్ చేసుకొని దానిలో అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేసుకొని డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేశాక కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది, అప్లోడ్ చేశాక మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఫీ పే చేస్తే, లేని వాళ్ళు ఏం అవసరం లేదు, ఫీ పే చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ మొత్తాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్లో మీకు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ ఆఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. recruit.iitm.ac.in అని చెప్పి ఇందులో కిందకి స్క్రోల్ చేయాలి. సో కిందకి స్క్రోల్ చేసి ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. లేదా అకౌంట్ లేదనుకో క్రియేట్ న్యూ అకౌంట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి, ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకొని, అంటే యూజర్ నేమ్ కూడా పెట్టుకొని క్రియేట్ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ దగ్గరకు వచ్చేసి మీ యూజర్ నేమ్, మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. మీరు ఇచ్చిన మెయిల్కి, మీరు ఇచ్చిన ఈ మెయిల్కి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ చేసేస్తే మీరు లాగిన్ అయిపోతుంది. అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసి మీ కేటగిరీని బట్టి ఫీ వస్తుంది. ఫీ పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. ఈ ఆపర్చునిటీ మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న IITM అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వాళ్ళైతే రకరకాల వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఒక్కటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మిగతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీ కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి IITలలో జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.